హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, జై భీమ్ అందరికీ. చాలా రోజుల తర్వాత అయితే నేను ఇలా వీడియో చేయడం జరుగుతుంది. సారీ, మీరందరూ నన్ను అయితే క్షమించండి. ఎందుకంటే నాకు బిజీ షెడ్యూల్ వల్ల నేను ఏది చేయలేకపోతున్నాను. సో మీరందరూ క్షమించండి. ముఖ్యంగా నేను వీడియో ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, నా యొక్క ఫాలోవర్ ఈ యొక్క వీడియో అయితే పంపడం జరిగింది. అన్న, ఈ వీడియోలో అయితే ఇలా భారత రాజ్యాంగంలో ఇలా కాన్స్టిట్యూషన్లో రామాయణం గురించి ఉందంట, అది నిజమేనని ఆ బ్రదర్కి అయితే నేను చెప్పాను. బ్రదర్, నేను చదువుకున్న కాడికి అయితే ఏ రిఫరెన్స్ బుక్లో అయితే భారత రాజ్యాంగంలో అయితే రామాయణం గురించి అయితే పెట్టలేదు. అయితే ఆ బ్రదర్కి అయితే నేను చెప్పాను. సరే అని ఈ ఇష్యూ మీద నేను కాస్త రీసెర్చ్ చేస్తే ఈయన నాకు ఒకసారి మెసేజ్ ఇవ్వడం చేశాడు, భారత రాజ్యాంగంలో రామాయణం గురించి ఉందని. ఆయన నేను కింద నందలాల్ బోస్ గురించి కూడా ఆయన నేను పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఆయన నేను చెప్పాను, నందలాల్ బోస్ వికీపీడియా చదవండి అని. సరేలే, ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను రీసెర్చ్ చేస్తే అందులో నాకు కొన్ని నిజాలు గిట్టని తెలిసినాయి. సో భారత రాజ్యాంగంలో నందలాల్ బోస్ గారి టీం యొక్క వాళ్ళందరూ కలిసి భారత రాజ్యాంగం ఒక ఒరిజినల్ స్క్రిప్ట్ని తీసుకెళ్ళి ఆయన ఏం చేసిందంటే వివిధ మతాలను తెలుసుకొని ఆయన అయితే హ్యాండ్ క్రాఫ్ట్ చేయడం అనేది జరిగింది భారత రాజ్యాంగాన్ని. మొదటగా అయితే ఆశకుని సింబల్ ఉంటుంది, సత్యమేవ జయతే. అంతేకాకుండా సెకండ్ వచ్చేసి గుళ్ళు ఉంటుంది, గురుకుల పాఠశాల గురించి ఉంటుంది. అంతేకాకుండా మన రాముని యొక్క రామరాజ్యం గురించి ఉంటుంది. అంతేకాకుండా బుద్ధిజం గురించి ఉంటుంది. అంతేకాకుండా వర్ధమాన్ మహారాజా గురించి ఉంటుంది. ఇలా అన్ని రిలీజన్ గురించి అయితే నందలాల్ బోస్ గారు అయితే హ్యాండ్ క్రాఫ్ట్ చేయడం జరిగింది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో. అయితే ఇలా చూస్తే నందలాల్ బోస్ గారు మన భారత రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని, భారత రాజ్యాంగము ఒకటే మతానికి చెందింది కాదు కాబట్టి అన్ని మతాల వైజ్గా ఆయన అయితే హ్యాండ్ క్రాఫ్ట్ చేయడం అనేది జరిగింది. ఇది నేను చెప్పడం లేదు, ఈ టైమ్స్ ఆఫ్ ఇండియాలో అయితే ఆల్రెడీ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఆల్రెడీ నేను లింక్ ఇస్తాను కింద కామెంట్లో, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. అయితే నేను ఇక్కడ ఒక మాట మాట్లాడదలుచుకుంటున్నాను. భారత రాజ్యాంగం అన్ని మతాలకు సమానంగా చూస్తుంది. మీరు గిట్టంగా అన్ని మతాలని సమానంగా చూడడం మరి నేను కోరుకుంటున్నాను. మన భారత రాజ్యాంగాన్ని హ్యాండ్ క్రాఫ్ట్ చేసిన నందలాల్ బోస్ గారు ఒకటే రామాయణం గురించి హ్యాండ్ క్రాఫ్ట్ చేయకుండా బుద్ధిజం గురించి, అక్బర్ గురించి, అంతేకాకుండా వర్ధమాన మహావీర్ గురించి విధంగా హ్యాండ్ క్రాఫ్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, భారత రాజ్యాంగం ప్రతి మతానికి ఈక్వాలిటీ అని మీరు తెలుసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భీమ్.